తొందరగా నా క్యాబ్ వచ్చేసింది. వస్తున్నానండి. బాక్స్ రెడీ. బాక్స్ చిన్నదైపోయింది చంటి గారు, నాకు సరిపోవట్లేదు. పెద్దది కొనుక్కుంటా తొందరగా. ఎందుకు చికెన్ పెట్టారు కదా? చికెనేనండి. ఆవకాయ పెట్టాను, నెయ్యి కూడా వేసాను. నెయ్యి ఎక్కువ వేశారు కదా? బాగా ఎక్కువ వేసానండి. పెరుగు కూడా పెట్టాను, వదలకుండా తినండి. పెరుగు కూడా పెట్టారా? అయ్యో నాకు ఇప్పుడే ఆకలేస్తుంది. అదేంటండి ఇప్పుడే కదా టిఫిన్ తిన్నారు? తింటే మళ్ళీ ఆకలేకూడదా? సరే సరే అండి, ఇప్పుడు ఇది పట్టుకెళ్తున్నారు కదా, ఇది వదలకుండా తినేయండి. అవసరమైతే ఫోన్ చేయండి, మళ్ళీ ఇంకో బాక్స్ పట్టుకొని మీ ఆఫీస్కి వచ్చేస్తాను. సరే. చంటి గారు, ఒకవేళ నాకు ఆకలేసి ఫోన్ చేశాను అనుకోండి, ఎక్కువ లేచేయకండి, అరగంటలో తొందరగా వచ్చేసేయండి. మళ్ళీ అసలే నేను ఆకలికి ఉండలేను కదా. పోనీ ఇప్పుడు మీ వెనక వచ్చిమంటారా ఇంకో బాక్స్ పట్టుకొని? వద్దులేండి, మీకు అసలే ఇంటి పనులు చాలా ఉన్నాయి కదా, అవి చేసేసుకోండి. సరే బాయ్. బాయ్. చంటి గారు గుర్తుంది కదా? సరేనండి, లేట్ చేయకుండా తెస్తాను. అరగంటలో. బాయ్. బాయ్ అండి. బాయ్ అప్పు గారు. బాయ్. బెడ్రూమ్లో నాకే పని, వంటగది కదా మంది. ఎవరి టైంలో అప్పు గారు, అప్పు గారు. ఇలా ఇవ్వండి, బాక్స్ ఇవ్వండి. అదేంటండి ఎంత బరువుగా ఉంది, ఏం తినలేదా? అది కుదరలేదు చంటి గారు. కుదరలేదా? అదేంటండి పొద్దున అంత ఆకలి మీద వెళ్ళారు? నెయ్యి వేసావా, ఆవకాయ వేసావా, ఫోన్ చేస్తాను ఇంకో బాక్స్ పట్టుకొచ్చే, అన్ని మాట్లాడినారు. ఆకలి వెళ్ళే చంటి గారు. అదేంటండి మీరు మంచి ఆకలి మీద ఉంటారు అనుకోండి, రాత్రి భోజనం కూడా రెడీ చేసేస్తున్నాను. వద్దు చంటి గారు, నాకు ఇప్పుడు కూడా ఏం ఆకలేట్లేదు. లేదా? లేదే. మళ్ళీ లేదా అంటారేంటి? అన్ని రెండు సార్లు అడుగుతారు. అసలు ఏంటి కూడా ఏమే జ్యోతి, నీకు ఒకసారి కట్ చేస్తే అర్థం కాదా బిజీగా ఉన్నానని? ఖాళీగా ఉన్నప్పుడు నేనే ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టు. ఇలా చేస్తే ఎలాగా? అప్పుగారు, పొద్దున నేను తినలేదు కదా, ఏమైనా తింటారా? నాకొద్దు చంటి గారు, నాకు ఆకలేయట్లేదు. అదేంటండి ఎన్నిసార్లు చెప్పాలి చంటి గారు? వద్దని చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అడుగుతారేంటి? వద్దంటున్నా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానంటే కనీసం నా కోసమైనా తినొచ్చు కదండి. ఏంటండి తినేది? ఈరోజు ఆఫీస్లో ఏమైంది తెలుసా? మళ్ళీ ఏమైందండి? ఆఫీస్లో ఒకటి నన్ను లావ్ అయిపోయా అన్నాడండి. అంతేనా? అంతేనా నవ్వుతారేంటి చంటి గారు? పొద్దున వాడు అన్నప్పటి నుంచి నా బుర్ర పనిచేయట్లేదు తెలుసా? వచ్చినప్పటి నుంచి ఇదిగోండి ఎలా సన్నబడాలి అని వీడియోస్ చూసుకుంటూ కూర్చున్నాను. ఇందానండి మీరు ఇందులో చేస్తున్న పని ఇదే? నేను ఇంకా మీరు కష్టపడి ఆఫీస్ పని చేసేస్తున్నారు అనుకుంటున్నాను. ఊరుకోండి చంటి గారు. అయినా మీరే చెప్పండి, సెలవులు కదా అని ఓ 2 ముద్దలు ఎక్కువ తిన్నాను, తప్ప? అదేలేండి, ఓ 3-4 ముద్దలు ఎక్కువ తిన్నాను, తప్ప? తప్పేం లేదండి. అయినా ఇందుక మీరు మధ్యాహ్నం భోజనం చేయలేదు? అయినా దరిద్రుడు భోజనం చేసిన తర్వాత అడుగున్నా బాగుండేది, ఎంచక్క తినేసేదాన్ని. కానీ భోజనానికి ముందే అడిగి చచ్చాడు. అప్పు లావైపోయా
అని. ఇంకా నాకు అప్పటి నుంచి తినాలని కూడా అనిపించలేదు. అయినా ఇంక నేను డిసైడ్ అయిపోయాను, ఈ రోజు నుంచి చికెన్ లేదు, లేదు, మటన్ లేదు, లేదు, ఫిష్ లేదు, అది కూడా లేదండి, అసలు నాన్ వెజే లేదు, అస్సలు లేదు. ఇంక నుంచి మనం ఓన్లీ వెజ్. అప్పుగారు ఏమన్నారు? ఓన్లీ వెజ్. ఆ వెజ్జే మీరు తింటానన్నారా మనం తినాలన్నారా? మనమే. ఇంక నుంచి మనం ఓన్లీ వెజ్ తినాలంటున్నాను. ఓయమ్మో, ఇది మరీ బాగుంది. మీరు లావైపోవడం ఏంటి, మీతో పాటు నేను తినడం అనేయడం ఏంటి? ఆహా, అనేసారా? మీరు కూడా అనేసారని లావైపోయానని? లేదండి, ఏదో నోటుకొచ్చింది. ఊరికెలా నోటికెలా వచ్చేస్తుందిలేండి, మనసులో ఉంటేనే వస్తుంది. అయినా మీకోసం వచ్చేస్తాను ఇచ్చేసేస్తాను మీరంటే అది ఇది అని చెప్పడం కాదు. నేనేం తింటే మీరు అదే తినాలి, అప్పుడే ప్రేమంటే. ప్రేమే, కానీ నేనెందుకండి? మీకు కొంతమంది మనుషుల గురించి తెలియదు చంటి గారు. మనం సన్నగా ఉన్నప్పుడు తెల్లగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు. అదే మనం కొంచెం నల్లగా అయినా లేకపోతే లావుగా అయితే చాలు, ఇంకంతే ఓతే కమెంట్లు పెట్టేస్తారు. అప్పుగారు నల్లగా అయ్యారు, అప్పుగారు లావయ్యారు, చంటిగారు సన్నగా ఉన్నారు, చంటిగారు చిన్నపిల్లల్లా ఉన్నారు, అది ఇది అని. అందుకే ఇంక నేను డిసైడ్ అయిపోయాను, ఇంకా చికెన్ లేదు. లేదా? ఈరోజు నుంచి మటన్ లేదు, అది లేదా? ఇంక నుంచి ఫిష్ లేదు, అది కూడా లేదా? అసలు ఇంక నుంచి నాన్ వెజే లేదు. అసలేమీ లేవా? రేపటి నుంచి చూడండి ఎలా ఉంటాను. ఏంటి ఇవిడ ఎలా మరి? ఆవిడ ఇలాగే అంటారు, పాడిస్తారటి. ఏమీ లేదులేండి, ఏమీ లేదు. చంటిగారు, చంటిగారు లేవండి. అప్పుగారు మీకు అర్థం కావట్లేదేమో, మీరు ఎందనంటే పరిగెడుతున్నా అనుకుంటున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. చంటిగారు, నేను పరిగెత్తట్లేదు, మిమ్మల్ని నాతో రన్నింగ్కి రమ్మని పిలుస్తున్నాను. రన్నింగ్ ఎందుకండి? మనమేమైనా పోలీస్ పరీక్షలకి వెళ్తున్నావా? పోలీస్ పరీక్షలకు కాదండి, మనం సన్నగా అవ్వాలనుకుంటున్నాం కదా, సో దానికోసం ఇలాంటివన్నీ చేయాలి. సన్నగా అవటానికి ఇవన్నీ చేయడం ఎందుకండి? నాన్ వెజ్ తినడం మానేద్దాం అనుకున్నాం కదా ఇద్దరం. అలా కేవలం నాన్ వెజ్ తినడం మానేస్తే తగ్గడానికి ఓ 25 ఏళ్ళు పడుతుంది. దాంతోపాటు ఇలాంటివన్నీ చేస్తే 25 రోజుల్లో తగ్గిపోతాం. సరే లేవండి. ఉన్నానండి, వస్తున్నాను. చండీగఢ్ ఆల్వేస్ లేట్. 3 hours పరిగెట్టేసా. అమ్మయ్యా, ఇలానే రోజు పరిగెత్తేస్తే తొందరగా తగ్గిపోతాం. అయ్యో చంటి గారు, మీరు ఇలా లేట్ అయిపోతే ఎలా అండి? అవునండి, రోజు ఇలాగే పరిగెడితే నిజంగానే లేట్ చంటి అయిపోలేకున్నాను. నా వల్ల కాదు. అలా చెప్పులేసుకుని పరిగెత్తే అలానే ఉంటది. అందుకే మీకు ముందే చెప్పాను నాలో షూస్ వేసుకుని పరిగెత్తమని. ఇలా షూస్ వేసుకుంటే ఇలా కాకుండా ఉండేది. ఊరుకోండి, ఏ రాయి అయితే పళ్ళు ఓడగొట్టుకోవడానికి. చంటి గారు, బ్రేక్ఫాస్ట్ టైం. మొత్తానికి ఒక సవ్వారు చెప్పారండి, వెళ్ళి ఏం చేసి తీసుకొస్తానే? మీకు కాదు, మీకు తెలియదు ఏం తినాలో, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళండి. అమ్మా, త్వరగా రండి అప్పు గారు, ఆకలేస్తుంది. పెట్టండి ఇక్కడ. ఇప్పుడు ఎందుకండి ఇవి? టిఫిన్ చేస్తాం కదా, టిఫిన్ చేసాక తిందాలండి. అయ్యో చంటి గారు, ఇదే టిఫిన్ తీసుకోండి. ఏంటి 10 బాదం పప్పులా? 10 కాదండి, ఇందులో 5 మీవి, ఇంకో 5 నావి. అలా తింటేనే తగ్గిపోతాం. మీరు తగ్గిపోతారేమో, కానీ నేనే పైకి పోతాను అనిపిస్తుంది.
చంటి గారు ఇంకోటి ఉంది, మర్చిపోయాను, ఆగండి తీసుకొస్తాను. తీసుకొచ్చండి, దీంతో కలిపి తిందాం. అమ్మయ్య, దీంతో పాటు ఇంకోటి తెస్తున్నారు. అర్థమైంది, ఇది రోజుకో సీసా తాగాలి అంతే కదా, తాగి పెట్టేస్తాను. తాగాలి కానీ సీసా కాదండి, ఒక స్పూన్ తాగాలి. సర్లేండి, ఏదో ఒకటి పోసేయండి. ఇది ఇప్పుడు కాదండి, మధ్యాహ్నం. అబ్బగారు అంటే ఏంటండి, మధ్యాహ్నం భోజనం బదులు అదో స్పూన్ పెడతారంటున్నారా ఏంటి? అవును. అయ్యో, చంటి గారు పడిపోయినట్టున్నారే. ఇప్పుడు 10 బాదం పప్పులు నేనే తినేయాలేమో. నేను బాగానే ఉన్నాను, నా 5 పప్పులు నాకు ఇచ్చాను. 1 2 3 4 ఏంటి, ఇంకోటి ఇవ్వలేదు? ఇస్తున్నానండి. చిన్నది నాకు లెక్కలు రాకపోవచ్చు కానీ లెక్క పెట్టడం వచ్చు. ఏమనుకున్నారా? అమ్మా ఏడు సరిపోతాయి ఇవి. ఏం చేస్తున్నారండి? చంటి గారు రండి, కూర్చోండి. కరెక్ట్ టైంకి వచ్చారు. మీరు కూడా నాతో పాటు కూర్చొని ఈ ఎక్సర్సైజ్లన్నీ చేయండి. చేస్తానులేండి, ఇంటికి చిన్న ఫోన్ చేయాలి, ఫోన్ చేసి వచ్చేస్తాను. అప్పగారు, పొద్దున్నేమో 5 పప్పులు తిన్నాం, మధ్యాహ్నం ఏమో ఇంత తీర్థం తాగాం. అయ్యో చంటి గారు, ఆ తీర్థం కాదండి, తేనె. అంటే ఇంతే తాగాం కదా, అందుకే తీర్థం అన్నాను. కనీసం రాత్రి భోజనానికైనా కొంచెం పెద్దగా ఏమైనా చేస్తే. భోజనం కదా, ఆగండి చూస్తాను. చూడండి, అలోవెరా తినాలి. పేరులోనే వేరే ఉందంటే చాలా బలమే ఉంటది. అంటే మనం తింటే మనకి బలమే. అయితే ఇంకేం లేటు, వెళ్ళి చేసేయండి. అయ్యో, చేయడం ఎందుకు చంటి గారు, అది ఆల్రెడీ మన ఇంట్లో ఉందిగా. మన ఇంట్లో ఉందా? ఎక్కడ పెట్టారండి? కొంపతీసి ఫ్రిడ్జ్ లో పెట్టారండి. చంటి గారు బాల్కనీలో ఉంది కదా. బాల్కనీలోనా? ఇప్పుడు నేను అక్కడ నుండి వచ్చానండి, నాకేం కనబడలేదు. అదేం చంటి గారు, రోజు మీరే కదా నీళ్ళు పోస్తారు. నీళ్లు పోస్తాను? నేను తులసి మొక్కతో పాటు ఇంకా 5 పిచ్చి మొక్కలు నీళ్లు పోస్తాను అంతే. చంటి గారు, ఆ రెండోది పిచ్చి మొక్క కాదండి, అదే అలోవెరా. ఏటి బలిసిన గడ్డి మొక్కలా ఉంటది అదే? అదే. దాన్ని తినేద్దాం అంటున్నారా? అంటే పెద్ద ఆయన అలానే చెప్పారండి. ఇప్పుడే వస్తానండి. అప్పుగారు, తెల్ల నుండి మిమ్మల్ని విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి చంటి గారు. అంటే పొద్దున పూట మనం 5 బాదం పప్పులు తింటున్నాం కదా, మీకు ఎప్పుడైనా ఎక్కువైపోతే నాకు 2 ఇచ్చేయండి. చంటి గారు, మీకెప్పుడన్నా ఎక్కువైపోతే నాకు 3 ఇచ్చేసేయండి. అర్థమైందిలేండి, మీ ఇద్దరికి చాలట్లేదని. అప్పగారు, మరి ఇద్దరికి చాలట్లేదని అర్థమైనప్పుడు 2 బాదం పప్పులు పెంచచ్చు కదండి. లేదండి, టీవీలో పెద్ద అయినా 5 అంటే 5 పప్పులు తినమని చెప్పాడు. సరిపోయిందండి. టీవీలో చెప్పాడు మాత్రం ఎంచక్క రోజుకి 5 కేజీలు తింటాడు, కానీ ఈయనే మనల్ని మాత్రం 5 తినమంటాడు. మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు బాగానే ఉంటారులేండి. చంటి గారు, సర్లేండి, 5 తిందాం. ఇప్పుడే వస్తాను, ఉండండి. ఇవిడితో పెట్టుకుంటే అయ్యేలా లేదు, కానీ నేనే ఏదో తినడం మంచిదే. ఏమైనా దొరికితే బాగున్నా. ఇక్కడ ఏం లేవు.
ప్రతిసారి ఏదో ఒకటి తినడం వల్ల కడుపు నిండదులే. కొన్నిసార్లు ఇష్టమైన వాళ్ళ కోసం ఏదైనా చేసినప్పుడు కూడా కడుపు నిండిపోద్ది. పర్లేదులే. అప్పగారు నాకు ఎలా చేయాలో చూపిస్తారా? రెడీ? ఏంటండి ఇలా కదా? ఇలా కాదు, ఇలా. ఓకే. ఎవడా మాకేంటిది? అప్పగారు కొంచెం సైడ్గా. అమ్మా అబ్బా కాల్ పీకేస్తున్నా. చంటి గారు, ఒక రోజు అయిపోయింది, ఇంక 24 రోజులు అంతే. ఏదో 24 రోజులు అయిపోయి ఇంకొక రోజు ఉంది అన్నట్టు చెప్పారండి. ఇంకేంటి చంటి గారు, 24 రోజులే కదా, ఇలా చేస్తేనే తగ్గుతాం. అంతేనా? 24 గంటలకే ఇలాగ అయిపోయాను. 24 రోజులంటే ఉంటానో పోతానో. చంటి గారు అలా మాట్లాడకూడదండి. అయినా ఇంకెంత, 24 రోజులు. సరే ఆగండి, నేను వెళ్ళి మన టిఫిన్ తీసుకొస్తా. తీసుకురండి. మీరు ఒక్కరేమి వెళ్తారు కానీ నేను కూడా వస్తానులేండి. అసలే మామూలు బరువు కావవి. 10 బాదం పప్పులు అంటే మాటలా. పద నేను వస్తాను. వద్దులేండి చంటి గారు, మీరు కూర్చొని నేను వెళ్ళి తీసుకొస్తా. ఎంత గొప్ప మనసు దేవత. నా వల్ల కావట్లేదురా బాబు. అప్పగారు ఏంటండి ఇంకా రాలేదు? కొంప తీసి బాదం పప్పులు తయారు చేస్తున్నారేంటి? అప్పగారు మిమ్మల్నే. అప్పగారు ఏమైందండి? కళ్ళు తిరుగుతున్నాయండి. నీళ్ళు తాగుతారా? ఉన్నట్టు తెస్తాను. తాగండి అప్పగారు. వద్దు చంటి గారు, పొద్దున పూట ఈ 5 బాదం పప్పులు తప్ప ఇంకేం తినకూడదు, తాగకూడదు అంట. నాకేం వద్దు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. తాగండి. ఇంకొంచెం తాగండి. ఇప్పుడు ఎలాగుందండి? కొంచెం పర్లేదు చంటి గారు. చూసారు అప్పగారు, ఒకరోజు తినపోతే మీరు ఎలా అయిపోయారు? అయినా ఎవరన్నారండి మీరు లావ్ అయితే బాగోరని? మీరు మీ చేదస్తాం. నా బాధ నేను లావైపోతే బాగోనని కాదు చంటి గారు, లావైతే మీ పక్కన బాగోనని. మరి అలాంటప్పుడు నాకు తిండి పెట్టి నన్ను లావ్ చేసేవచ్చు కదండి. అంతేగాని మీరు తినడం మానేయడం ఎందుకు? అయినా మనం తెల్లగా ఉన్నామనో సన్నగా ఉన్నామనో చూసి ఇష్టపడితే అది ఇష్టం కాదండి. మనం ఎలాగున్నా ఇష్టపడితేనే దాన్ని ఇష్టం అంటారు. అయినా ఇలా అది ఏదని చూసి ఇష్టపడే వాళ్ళది అసలు ఇష్టమే కాదండి. పైగా అలాంటి వాళ్ళు ఇష్టపడకపోయినా వచ్చే నష్టమేం లేదు. అప్పగారు, ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా ఉన్నా పర్లేదు, కానీ నా పక్కన ఉంటే చాలు. ఎందుకంటే నాకు మీరు ముఖ్యం. తెల్లగున్న మీరో నల్లగున్న మీరో సన్నగున్న మీరో లావుగున్న మీరో కాదండి, మీరు ముఖ్యం.
చంటి గారు, మీరే చెప్పారు కదా నేను ముఖ్యం అని. ఎలా ఉన్నా పర్లేదని. ఏమన్నా తిందామా? ఆకలేస్తుంది. మీరు అడగలేటండి, మీరు సైడ్కి రండి, ఇప్పుడే వంట వండేస్తాను. మీరు అలా కూర్చోండి, 5 నిమిషాల్లో రెడీ చేస్తాను. ఏముంటున్నారు? చపాతీ చేయండి. చపాతీ వండాలా? అలాగే. అప్పగారు ఎలా ఉందండి? చంటి గారు, మీరు తినరా? నేను తినలేండి. తినరా? ఆహా. ఆ పిండంతా ఏం చేస్తారు? రేపటికి ఉంచుదామండి. ఎందుకండి? రేపటికి పాడైపోతుంది. దాంతో కూడా నాకు చపాతీ చేయండి. ఎన్నొస్తాయి? 10 వస్తాయా? వస్తాయండి, 20 వస్తాయి. చేసేయండి, పర్లేదు. ఇదిగోండి, పట్టండి. మీకు? మీరు తినండి. వద్దా? వద్దు వద్దు కదా? వద్దు.